రాంపూర్ ఇసుక క్వారీలో ఇసుక లారీలను రైతులు అడ్డుకున్నారు. అర్ధరాత్రులు అక్రమ ఇసుక తవ్వకాలు జరుపుతున్న టీఎస్ఎండీఎస్ అధికారులు దగ్గరుండి మరో ఓవర్లోడ్ పోయిస్తున్నారని రైతులు ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవటం లేదని ఇసుక లారీలను అడ్డుకున్నారు. ఇసుక లారీల వల్ల మిర్చి పంటలపై దుమ్ముపడి నష్టపోతున్నారని, రహదారి గుంతలమయంగా మారిపోయి వెళ్లటానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు మిర్చి పంటలు అయిపోయే వరకు క్వారీని నిలిపివేయాలని లారీలు ఎదుట ధర్నా నిర్వహించారు. గిరిజన సొసైటీల పేరుతో రేజింగ్ కాంట్రాక్టులు తీసుకొని ఇక్కడున్న ఆదివాసీలకు అన్యాయం చేసుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్న ఈ సొసైటీ రేజింగ్ కాంట్రాక్టర్స్ ఈ చుట్టూ పచ్చని మిర్చి తోటలు వేసుకుంటున్నారు రైతులు. ఆ మధ్యలో నుంచే దారి ఉంచుకొని ఆ దారికి కూడా క్యూరింగ్ సరిగ్గా చేయకుండా, వాటరింగ్ చేయకుండా తోలడం వల్ల సుమారు ఈ వాణిజ్య పంట అయినటువంటి మిర్చికి సుమారు 2 నుంచి 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ లారీలు తిరగడం వల్ల ఈ మిర్చి తోటల మీద డస్ట్ పడి కొత్త రోగాలు వచ్చి మిర్చి రైతులు పూర్తి స్థాయిలో నష్టపోతున్నారు. ఈ ర్యాంపుల దగ్గర నుంచి వెళ్ళే లారీలు సుమారు 150-200 ఎకరాలు మిర్చి పండిస్తున్న రైతులు ఉన్నారు ఇక్కడ. అలాగే టీఎస్ఎండిసి అధికారులు కూడా లేకుండా అర్ధరాత్రులు ర్యాంపుల్లో లోడింగ్ చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ జీరో బిజినెస్